ఆంధ్ర సినిమా నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, యాక్టర్లు సినిమాల ద్వారా తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారు. రాజకీయాల ద్వారా కూడా రెచ్చగొడుతున్నారు. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే రెచ్చగొడతారు. తెలంగాణ ఏర్పడినందుకు నిరసనగా 11 రోజులు ఉపవాస దీక్ష చేసిన అని చెప్పి రెచ్చగొడతారు. అట్లాంటి మనిషి ఇప్పుడు తెలంగాణకు వచ్చి సభ పెడతానంటుండు. ఎందుకు ఇదే రోజు ఎందుకు పెట్టాలి? ఎందుకంటే జనాన్ని రెచ్చగొట్టడం కోసం. నిజానికి వీళ్ళు ఆంధ్ర వాళ్ళని రెచ్చగొడుతున్నారు. కానీ వీళ్ళెవరు ఆంధ్ర పేదలకు కూడా వ్యతిరేకులే, ఆంధ్ర శ్రమజీవులకు కూడా వ్యతిరేకులే. వాళ్ళకి ఏమి మేలు చేయరు, వాళ్ళకు నష్టమే చేస్తారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎప్పుడైనా పట్టించుకున్నారా? అందుకని మేము కూడా గట్టిగా నిరసన చెప్పినాము. కోర్టు పోయినాము. కోర్టు కూడా మాకు అనుకూలంగా ఉన్నది, ప్రభుత్వం కూడా మాకు అనుకూలంగానే ఉన్నది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సవాల్ చేస్తుండే, మేము హైదరాబాద్లో ఉన్నా ఇక్కడే ఉన్నా రండి అని సవాల్ చేస్తుంది. మేము కూడా ప్రతి సవాల్ చేస్తున్నాం. మేము కూడా ఇక్కడ ఉన్నాం, గన్ పార్కులో ఉన్నాం, అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాం. రండి, మేము కూడా ప్రతి సవాల్ చేస్తున్నాం, రండి ఎదుర్కొంటామని చెప్పి నువ్వు ప్రభుత్వం ఉంది కదా నీకు అని చెప్పి అనుకుంటున్నామేమో. మేము కూడా హెచ్చరిక చేస్తున్నాం మీకు, మేము కూడా సవాల్ చేస్తున్నాము. ఎందుకంటే మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరం విమర్శిస్తే నేను ఆయనకు మద్దతుగా పోతే మా ఇంటికి పోలీసులను పంపిండు, ఆంధ్ర పోలీసులను పంపిండు, తర్వాత తెలంగాణ పోలీసులను కూడా పంపిండు. ఆయన ఏం చెప్పదలుచుకున్నంటే ఆంధ్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వాలు నాతోటే ఉన్నాయని చెప్పదలుచుకుంటుండు. మేము చిక్కుడు ప్రభాకర్ కూడా ఏం చెప్తున్నామంటే ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా మాతోటే ఉన్నారు, మీతోటి లేరు. అందుకని మీరు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకము, ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకము, మేము మాత్రమే వాళ్ళ తరఫున ఉన్నాము. అందుకని మేము ప్రజల తరఫున, ఆంధ్ర తెలంగాణ ప్రజల తరఫున నీకు ప్రతి సవాల్ విసురుతున్నాము. రా, ఇక్కడికి రా, స్తూపం దగ్గర తెలుసుకుందాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ.